ప్రచారం ఏ విధంగా ఉంది, ప్రజానాడి ఏ విధంగా ఉంది? అమ్మ సంగారెడ్డి పట్టణంలో మరి ఈ అన్ని వాళ్ళు కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు. మరి కిరాయికి ఉండడం జరుగుతుంది. కిరాయిలు కట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే బయట మనం చూస్తుంటే అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి. అంటే ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు లేరు, మరి వాళ్ళకి ఏ విధంగా కూడా పైసలు రావట్లేదు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ అంతటా కూడా ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి చాలా మందికి ఇళ్ల స్థలాలు ఉన్నాయి, కానీ ఇల్లు కూలిపోయి కూడా ఉన్నాయి. మరి వాళ్ళు అక్కడ ఉండలేక కిరాయికి ఉండాల్సి వస్తుంది. స్థలం ఉన్నా కూడా ఇల్లు మంచిగా లేక కిరాయి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి నేను చెప్పడం ఏంటంటే ఇందిరమ్మ పథకం పైన వాళ్ళకి ఇళ్ల స్థలం ఉంటే ఇల్లు కట్టియడం, అంటే ఆ ఏరియా బట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఎంతైతే అవసరం ఉందో అంత పైసలు వాళ్ళకి అలాట్ చేయమని చెప్పి మా వార్డ్ మెంబర్ని గెలిపిమని చెప్పి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.